సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ స్థాపించిన జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు సామాజిక వనాలు పెంచుట కొరకు నదీ పరివాహక ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో విత్తన బంతులు వెదజల్లుతూ విశాఖ నగరం గోపాలపట్నంలోని 2 బాయ్స్ గర్ల్స్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సీతాఫలం, సపోటా, బొప్పాయి, నేరేడు, గంగరావి, పనస, మారేడు, అలాగే వేప, కొంకుడు, పెద్ద గురివింద, తురాయి, రేగు తదితర విత్తనాలతో విత్తన బంతులు చేశారు. ముందుగా విద్యార్థులకు విత్తన బంతుల ఆవశ్యకతను వివరించి తదుపరి విత్తన బంతులను చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు మాట్లాడుతూ నగరంలో వాతావరణ కాలుష్య నివారణకు విత్తన బంతులు మొలకెత్తి సహాయపడతాయని, దీనికి సహకరించిన ఉభయ స్కూల్ విద్యార్థులు అలాగే నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను, ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వై స్వర్ణలత, వై వేణుగోపాల్, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు, మజ్జూరి శ్రీనివాసరావు, వైఎన్ ప్రసాద్ బాబు, జేడీ గ్రూప్ సభ్యులు, ఇతర స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సామాజిక సేవలో ఎప్పుడు ముందంజలో ఉండే మా జేడీ ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎప్పుడు ప్రజలకు అండగా నిలుస్తుంది. అలాగే ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ సీడ్ బాల్స్ తయారు చేయించడము కార్యక్రమం గోపాలపట్నం స్కూల్లో చేపట్టడం జరిగింది. ఇట్లానే లాస్ట్ ఇయర్ మేము 40,000కు పైగా సీడ్ బాల్స్ చేయించడము, అలానే కొండల మీద నుంచి సీడ్ బాల్స్ విసిరేయించడము జరిగింది. ఈ సంవత్సరం మేము 1,00,000 టార్గెట్గా పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ ముఖ్యంగా విద్యార్థుల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. విద్యార్థులను కూడా పర్యావరణం మీద ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి చేయడం జరిగింది. జేడీ ఫౌండేషన్ గోపాలపట్నం నేను పర్మనెంట్ గెస్ట్ లాగా ప్రతి యాక్టివిటీకి కూడా నేను వస్తూ ఉంటాను. చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. గోపాలపట్నం కేంద్రంగా జరగడం చాలా సంతోషం. ఈ ఫౌండేషన్ త్రూ పబ్లిక్కి, స్టూడెంట్స్కి అవేర్నెస్, ఆయన స్పీచెస్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి సమాజంలో. అట్ ది సేమ్ టైం అందుకని వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ కావడం, ముఖ్యంగా స్కూల్ని బేస్ చేసుకొని చేసేటువంటి వాటిల్లో ఎన్విరాన్మెంట్ అంటే మనం అన్నీ మాట్లాడేవి ఎక్కువ వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ మాట్లాడతాం, కానీ ప్రజల్ని భాగస్వామ్యం చేసి వాళ్ళకి అవగాహన కలిగించే కార్యక్రమాల్లో కొంతమంది ఎమినెంట్ పర్సనాలిటీస్ వాళ్ళ వాయిసెస్కి వస్తారు రీచ్ అవుతాయి. కాబట్టి